కాపు జాతి కోసం అంటే కాపులను బీసీలో చేర్చాలని కాపు జాతి కోసం ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేశారు, ఉద్యమించారు. అంటే ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు అంటే పార్టీలను పక్కన పెట్టి మీరు ఆయనతో ఎందుకు వెళ్ళి పరామర్శించలేకపోయారు? ఐ థింక్ 1994 అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ముద్రగడ గారు సతీమణితో పాటు దీక్ష చేస్తున్నారు. నేను రాజంపేటలో విలేకరు అడిగారు, ముద్రగడ పద్మనాభం గారి దీక్షకు మద్దతు ఇస్తారంటే నా కులస్తుడు, నేను మద్దతు ఇస్తాను అని చెప్పాను. జ్యోతిలో ఫ్రంట్ పేజీలో సాయి ప్రతాప్ మద్దతు కాపు కులానికి అని వచ్చింది. నేనేమో రాజంపేటలో ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. అప్పుడు తెలుగు పేపర్లు మధ్యాహ్నం 3 గంటలకు వస్తాయి. అక్కడ 3 గంటలకు చొక్కారావు గారు పేపర్ చూశారు. మరి సాయి ఈ విధంగా మాట్లాడినాడు. అక్కడేమో సతీమణితో పాటు వారం రోజులు అయిపోయింది, అతను పరిస్థితి బాగలేదు. రాజశేఖర్ మనం ఒక నిర్ణయం తీసుకుని 14-15 మంది ఎంపీలు ఉన్నాం, మనం అందరం కలిసిపోతే ఎట్లుంటుందని రాజశేఖర రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. సాయి వెంటనే బయలుదేరి గోదావరి ఎక్స్ప్రెస్ క్యాచ్ చేయాలా సికింద్రాబాద్లో, నువ్వు ఖచ్చితంగా బయలుదేరి వచ్చేసే అన్నాడు. నేను కడప నుంచి బయలుదేరి గోదావరి ఎక్స్ప్రెస్ క్యాచ్ చేసి వెళ్ళి ముద్రగడ పద్మనాభంకు 14 మంది ఎంపీలు బాసటగా నిలిచి మేము ఖచ్చితంగా పోరాడతాం, మీకు మద్దతు ఇస్తామని ఆయన పండ్ల రసం ఇచ్చి దీక్ష విరమింపజేసినాం. ఇంతలోపల మా ప్రయాణాన్ని గమనించి ఢిల్లీ నుంచి విజయభాస్కర్ రెడ్డి గారికి మెసేజ్ పోతే రోషయ్య గారిని, మైసూర్ రెడ్డి గారిని హెలికాప్టర్లో జీవో ఇస్తూ, ఎస్ వీ హ్యావ్ కన్సిడర్డ్, స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ డిసిషన్, దీన్ని మళ్ళీ మేము అన్ని విధాల బలపరుస్తామని చెప్పి ఒక మెసేజ్ ముద్రగడ పద్మనాభంకు. హెలికాప్టర్ టేక్ ఆఫ్ ఆఫ్టర్ 10 o'clock. సో బై ద టైం అంతా కంప్లీట్ అయిపోయింది. అక్కడ రోషయ్య గారు వచ్చారు, ఆయన కూడా జీవో ఇచ్చినారు, అప్పటికే దీక్ష విరమించినారు. నేను ముద్రగడ పద్మనాభంకు ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు, చొక్కారావు గారు 14 మంది ఎంపీలతో ఫస్ట్ నేనే ఇనిషియేటివ్ తీసుకుని, ద్రోణంరాజు సత్యనారాయణ కొడుకు శ్రీనివాస్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, అన్న కథానాయకుడు నువ్వే కానీ నీ పేరు రాలేదన్నాడు. పర్వాలేదు, నా ఫ్రెండ్కి వస్తే చాలు, నాకు రాకపోయినా పర్వాలేదు. అందులో పెద్దలు చొక్కారావు గారు ఉన్నారు, మీ ఫాదరు ద్రోణంరాజు గారు ఉన్నారు, అప్పుడు ఉండవల్లి గారు కూడా మాతో పాటు వచ్చారు. నేను ఎందుకంటున్నానంటే నేను వెళ్ళలేదు, మద్దతు ఇయ్యలేదని కాదు. ఒకవేళ ముద్రగడ్డ పద్మనాభం గారు కానీ వాళ్ళ అనుచరులు, వాళ్ళ స్నేహితులు, మిత్రులు, బంధువులు ఆ విధంగా అనుకుంటే చాలా తప్పు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ హ్యాస్ సపోర్టెడ్ అజిటేషన్. ఈరోజు కూడా నేనేమంటున్నా అంటే, చంద్రబాబు గారు కమిషన్ వేసినప్పుడు, చేయాలని దీక్ష పూనినప్పుడు వేచి చూడండి. ఇప్పుడు ఒకటి ఉందండి, ఎవరైనా సరే ఒక మాట తప్పితే ప్రజా తీర్పు ఉంటుంది. ఆఫ్టర్ 5 years ప్రజా కోర్టు ఒకటి ఉంది, ఎవరికైనా బుద్ధి చెప్తారు, ఎవరికైనా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నేనేమంటున్నా అంటే, ఈరోజు ప్లస్ పాయింట్ చంద్రబాబు గారిని ఎందుకు అంటున్నా నేను, ఓన్లీ ద రీజన్ ఈజ్ 1000 కోట్లు ఇచ్చారు, 5000 కోట్లు ఇస్తామన్నారు, కార్పొరేషన్ చైర్మన్ని నియమించారు, తర్వాత కమిషన్ని వేశారు, సర్వే జరుగుతుంది. ఆఫ్టర్ ద సర్వే దే విల్ డిస్కస్ అగైన్, క్యాబినెట్ కమిటీలో పెడతారు, అసెంబ్లీలో తీర్మానం చేస్తారు, దెన్ సెంట్రల్కి పంపిస్తారు. సెంట్రల్లో కలిసి ఉన్నారు కాబట్టి మోదీ గారు యాక్సెప్ట్ చేస్తారు. ఒక విధంగా లాభం జరుగుతుంది. దీన్ని మనము ఇప్పుడు ఒకటే బ్రదర్, ఆయనకు పెద్ద అనుభవశాలి, ఒక వయసు ఉంది, త్యాగశీలి, కులం కోసం ప్రాణం ఇచ్చేదానికి కూడా రెడీ. ఆమె సతీమణి కూడా చేతులెత్తి దండం పెట్టాలా, ఆ మహాతల్లి కూడా రెడీ. ఆమె కూడా వాళ్ళ ఉద్యమాన్ని అందరూ గౌరవిస్తున్నాం. ఎప్పుడైతే ఉద్యమం అన్నప్పుడు పూర్వం గాంధీనో నెహ్రూలో అట్లా లేదు. ఆ రోజుల్లో కూడా హింసకు పాల్పడిన వాళ్ళు ఉన్నారు, ఈరోజు పాల్పడేదానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త రాష్ట్రం ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఆ రోజు ముద్రగడ పద్మనాభం కూడా హర్షిస్తారు, సంతోషపడతారు. ఆ దినం వచ్చే తీరుతుంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పేది అదే, కాపులకు అన్యాయం జరగదు, న్యాయం జరుగుతుంది. ముందు గవర్నమెంట్లో మాది తప్పించుకునే పరిస్థితి లేదు, మనసు లేదు. ఖచ్చితంగా ఆయన చేసి తీరుతాడు. 100% నేను నమ్ముతున్నా. ఓటుకు కోట్లు విషయంలో చంద్రబాబుపై పడ్డ మచ్చ చెడిపోతుందని భావిస్తున్నారా? దీంట్లో ఒక్క విషయం అండి,
డబ్బు నేను పంపించినాను, తీసుకో బ్రదర్, నువ్వు ఓటు వేయని చంద్రబాబు గారు ఫోన్లో మాట్లాడలే. అక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ చూపిస్తున్న సంఘటన వేరు. ఎస్ బ్రదర్, నేను కట్టుబడి ఉంటాను, మీరు హెల్ప్ చేయండి అని చెప్పడంలో రాజకీయ నాయకుల్లో పలు అంశాల మీద, పలు చోట్ల, పలు నాయకత్వాల్లో, పలు ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుతూ ఎస్ క్యారీ ఆన్ బ్రదర్, మేమున్నాంలే బ్రదర్, మేమున్నాంలే